గవర్నమెంట్ నుంచి అప్పుడు కమిషనర్ వాళ్ళకి చెప్తున్నా కదమ్మా, ఏమైనా అమౌంట్ అది వచ్చిందా? ఇవ్వలేదమ్మా. ఏమన్నాడు? కేసు కొట్టేసి ఇస్తా అంటున్నా. ఎవరు మాట్లాడుతారు? రామరెడ్డి సార్ కలుపు, రామరెడ్డి కలుపు. అవునా, ప్రిపరేట్ ఇస్తామన్నారు కదా. చెక్ బౌన్స్ అయిందా? ముందా చెక్ బౌన్స్ అయింది? నాకు ఒకసారి ఆ డీటెయిల్స్ మరి అది పోలీస్ స్టేషన్ కేసు పెట్టేది లేపడే. ఎవరైనా కాంట్రాక్టరు? అవును స్వామి, అప్పుడు ఇమీడియట్ గా అప్పుడు మాట్లాడినప్పుడు చేస్తా అన్నాడు కదా. చెక్ బౌన్స్ అయినాక ఏమంటాడు? రావనా సరే. ఇప్పుడు మనం అప్పుడు ఆ డ్రైనేజ్ లో చనిపోయిన కుటుంబాలను మనం కలిసినాం కదా. ఇప్పుడు మీరు వచ్చింది వాళ్ళ బాబు తీసుకొని వాడు కాంట్రాక్టర్ అప్పుడు చెక్ ఇచ్చాడు కదా. చెక్ బౌన్స్ అయిందంట కదా. చెక్ బౌన్స్ అయింది. అది ఇమీడియట్ గా మాట్లాడి వాడు అడిగితే కేసు కొట్టేసి తీస్తా ఇది అనేది ఒక కథ చెప్తుందా. ఇమ్మీడియట్ గా డిఎస్పీ ఎవరున్నారో మాట్లాడి వాడిని ఆ బౌన్స్ అయిన చెక్ పెట్టి వాడిని వీళ్ళను ఇచ్చేసి స్టేషన్ వాడిని పిలిపించి చెక్ బౌన్స్ కేసులో తీసి లోపలేపిస్తామని చెప్పండి రావణ. వాళ్ళ కుటుంబానికి సాయం చేస్తాను. ఇప్పుడు జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ నుంచి 5 lakhs వచ్చింది. అయితే అప్పుడు మనం ఇది కూడా అడిగినాం, ఏదైనా కాంట్రాక్ట్ కింద కానీ అవుట్ సోర్సింగ్ కింద కానీ ఏదైనా ఉద్యోగం ఇవ్వండి ఇలా కుటుంబానికి. ఆ జోనల్ కమిషనర్ ఎవరున్నారో ఒకసారి మాట్లాడి మళ్ళా నాకు చెప్తే దాన్ని కూడా ఒకసారి ఇచ్చేద్దాం రాము. లోకల్ గా మన వాళ్ళు ఎవరినైనా పోయి కలిసి మాట్లాడి విజయమంది ఒకసారి వాళ్ళు ఇంటికి వచ్చి చిన్న బాబుని తీసుకొని కలిసి నేను పంపిస్తున్నా. కొంచెం ఒకసారి పోయి దాన్ని ఏదో చూసుకొని మళ్ళీ నాకు చెప్పరామన్న. ఓకే 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 మంచి. ఎవరు? రామరెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.